నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి భారతదేశం వర్సెస్ శత్రు దేశాలని చెప్పచ్చు. ఒక కొత్త యుద్ధానికి తెరలేపారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సారథ్యంలో అమెరికా నుంచి వచ్చిన డైరెక్షన్లో అడుగు ముందుకు వేయబోతున్నారు. భారతదేశం ఏమన్నా ప్రమాదం పొంచి ఉందా? ఎటువైపు అడుగులు వేస్తుంది? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నాడు భారతదేశాన్ని? 2024 లోక్సభ ఎన్నికల సమయప్పుడు నేను ఒక వీడియో చేశాను, పైవట్ స్ట్రాటజీ అని. ఒకవేళ ఎన్డీఏ కనుక 350 స్థానాలపైన గెలుచుకుంటే జరగబోయేదేంటి భారతదేశంలో అంటూ అప్పుడే ఒక వీడియో ఒకటి చేశాను. భారతదేశంలో అల్లర్లు చెలరేకపోతున్నాయి. దానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక రకమైన స్ట్రాటజీ అప్పుడే వాళ్ళకు వచ్చిన ఆదేశాల మేరకు ప్లాన్ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించలేదు. బీజేపీకి స్థానాలు తగ్గుతాయని, అట్లాగే ఎన్డీఏకి కూడా. సో అక్కడ భారత్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతానికి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకులు లేదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎటువైపు అడుగులు వేస్తున్నారు, ఎటువైపు నెట్టాలని చూస్తున్నారు. చాలా క్లియర్గా అది మనకి 2022లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్లో అప్పుడు జరిగింది అందరికీ తెలుసు. ఇమ్రాన్ ఖాన్ని దించేశారు. ఎట్లాగే ఓటర్స్ ఫ్రాడు నెరేటివ్తో తీసుకొని వచ్చి తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా అమెరికాకి స్లేవ్స్ అని చెప్పచ్చు. ఏం తప్పులేదు. అమెరికా బానిసలు ఎవరైతే వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టారు ఇమ్రాన్ ఖాన్ స్థానంలో. బంగ్లాదేశ్లో చూసాం మనం 2024లో షేక్ హసీనాను కూడా ఇదే ఓటర్ నెరేటివ్ ఫ్రాడ్తో దింపేశారు. అల్లర్లు సృష్టించారు. అల్లర్లు సృష్టించాక వచ్చిన యూనిస్ కూడా అమెరికా బానిస అని చెప్పచ్చు. అమెరికా అడుగుజాడల్లో నడిచే వ్యక్తి అని చెప్పచ్చు. 2025లో కూడా భారతదేశంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇదే ఎలక్షన్ కమిషన్ మీద లేకపోతే ఎస్ఐఆర్ గురించి ఇట్లా ఓటర్స్ ఫ్రాడ్ నెరేటివ్ని తీసుకొని వచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించాలి, ప్రధానమంత్రిని దించేయాలి, భారత్లో అల్లర్లు సృష్టించాలి. ఇది నేను చెప్తున్నది కాదు. కాంగ్రెస్ నాయకులే చాలామంది వీధి పోరాటాలకి దిగుతాము, యుద్ధాలు చేస్తామని చెప్తున్నారు. ఆ స్టేట్మెంట్నే నేను రిపీట్ చేస్తున్నా. రాహుల్ గాంధీకి ఎక్కడా కూడా అబద్ధం చెప్పడంలో ఏమాత్రం సంకోచం లేదు. అస్సలు మొహమాట పడ్డు అబద్ధాలు చెప్పడంలో. మనం 2015 నుంచి చూసుకుంటే భారతదేశం ఇండియా ఈజ్ ఇంటాలరెంట్ అని మొదలుపెట్టాడు ఆయన 2015లో. 16లో నోట్ల రద్దు జరిగినప్పుడు, డిమానిటైజేషన్ అయినప్పుడు ఇదంతా కూడా అదానీకి సాయం చేయటానికి, అదానీ కోసమే చేశాడు ప్రధానమంత్రిని. అప్పుడొకటి కొత్త తీసుకొని వచ్చాడు తెర మీదకి. 2017లో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ లేదు, అసలు ఏ స్ట్రైకు లేదు, అంతా ఫేక్ అని కొట్టిపారేశాడు. 2018లో రఫేల్ డీల్ గురించి, ఈ రఫేల్ డీల్ కూడా అంబానీ కోసమే తీసుకొని వచ్చారు అంటూ కూడా 2018లో. 19లో పుల్వామా అటాక్ జరిగినప్పుడు మోడీయే పుల్వామా అటాక్ చేయించాడు ఎన్నికల కోసమని ఒక విష ప్రచారం. అట్లాగే 2020లో ఢిల్లీలో మత ఘర్షణలు జరుగుతాయి, హిందువులు చేయించారు, హిందువులు దీని వెనుకున్నారు, హిందువులే కారణం అని. 2021లో రైతుల ఉద్యమం నడుస్తున్నప్పుడు, ఫేక్ ఫార్మర్స్ ప్రొటెస్టులు నడుస్తున్నప్పుడు మోడీ రైతుల్ని చంపేస్తున్నాడు అన్నారు. బహుశా దాని గురించి కూడా చెప్తాను. 2022 డెమోక్రసీ మొత్తం డేంజర్లో ఉందన్నాడు. 2023లో మైనారిటీస్ ఎవరూ కూడా సురక్షితంగా లేరు, సేఫ్గా లేరు భారతదేశంలోని ఒక రకమైన ప్రచారం తీసుకురావడానికి ప్రయత్నించాడు. 2024లో అయితే అసలు రాజ్యాంగం మొత్తం డేంజర్లో ఉందన్నాడు. 2025లో దారుణంగా భారతదేశం ఎకానమీ డెడ్ ఎకానమీ అనే. సో గత 10 సంవత్సరాలుగా అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏ రకంగా భారతదేశాన్ని డిఫేమ్ చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నించాడు. ఎక్కడా కూడా విజయం సాధించలేకపోయాడు. సో ఆయన డెమోక్రసీ డేంజర్లో ఉందని చెప్తూ ఉంటాడు. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ కర్ణాటక మంత్రినే ఆయన రాజీనామా లేదు, ఏమీ లేదు, ముందు అసలు ఆయన పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి, హ్యాక్ చేయండి అంటూ సిద్ధరామయ్యకి ఉదయమే కాల్ చేసి, ఎందుకంటే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఎలక్షన్ కమిషన్ తప్పేమీ లేదు అన్నందుకు రాజన్న లాంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసేంత వరకు కూడా రాహుల్ గాంధీ ఈగో సాటిస్ఫై కాలేదు. చాలా చెప్తారు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద ఇంతగా మాట్లాడుతున్న వ్యక్తి
ఎలక్షన్ కమిషను ఒకటే ఒకటి, మీ ఓతు మీద సంతకం పెట్టండి, ఒక సంతకం పెట్టి ఇవ్వండి అంటే సంతకానికి ముందుకు రాడు. ఎందుకంటే రాహుల్ గాంధీకి చాలా క్లియర్గా తెలుసు, ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితే ఫాల్స్ డిక్లరేషన్ కింద అబద్ధపు డిక్లరేషన్ ఇస్తే పనిషబుల్ అండర్ సెక్షన్ 31 ఆర్పీ యాక్ట్ 1950 ప్రకారం శిక్షార్హుడు. అలాగే అబద్ధపు సాక్ష్యం ఎవిడెన్స్ ఏమన్నా పెడితే పనిషబుల్ అండర్ సెక్షన్ 227 బిఎన్ఎస్ చట్ట ప్రకారం 2023 దాని ప్రకారం కూడా శిక్ష పడుతుందని తెలుసు. రెండూ కూడా ఆయనకి శిక్ష పడుతుందని క్లియర్గా తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టే ఎక్కడా కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ అడిగిన దాని మీద కానీ దేని మీద సంతకం పెట్టడు. అలా అని ఆయన ఓన్ ఇన్వెస్టిగేషన్ మీద చేస్తున్నానని స్లైడ్ షోలు పెట్టి హడావిడి చేస్తున్న దాని మీద కూడా ఆయనకి ఎక్కడా నమ్మకం లేదు. చెప్తున్నవంతా కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించో లేదా బీజేపీ గురించి చెప్తున్నవన్నీ కూడా అబద్ధపు ప్రచారాలే. బెంగళూరు సెంట్రల్ తీసుకుంటే బీజేపీ ఎలా గెలిచిందంటారు? 8 లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ స్థానాల్లో ఎప్పుడూ కూడా బీజేపీకి ఎక్కువ మెజారిటీ లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ 2009లో కూడా మాదేవ్పురా గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. 2009 నుంచి 4 లోక్సభ ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీ స్వీప్ చేసింది. అయినా కూడా ఇవన్నీ కూడా ఆయన మర్చిపోతూ ఉంటాడు. ఆయన చెప్పిన డూప్లికేట్ ఓటర్స్, కాంగ్రెస్ తీసుకొచ్చిన డూప్లికేట్ ఓటర్స్ పేర్లన్నీ కూడా కాంగ్రెస్ గెలిచిన స్థానాలన్నది ఆయన మర్చిపోతున్నాడు. చాలా క్లియర్గా కూడా 2 దెబ్బలు పడినాయి రాహుల్ గాంధీకి. క్లియర్గా చెప్పచ్చు మంగళవారం నాడు. ఒకటి, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్ చేసింది, మీరు ఆధార్ కార్డు సిటిజన్షిప్ కింద తీసుకోవద్దని, ఆధార్ కార్డు వ్యాలిడ్ ప్రూఫ్ కింద కూడా కాదు, యాక్సెప్ట్ చేయొద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్ ఇచ్చింది. ఇది పెద్ద దెబ్బ రాహుల్ గాంధీకి. ఎందుకంటే ఆధార్ కార్డుని యాక్సెప్ట్ చేయాలంటూ కూడా వీళ్ళు పోరాడుతున్నారు సిటిజన్షిప్ గురించని. ఆధార్ కార్డే కాదు, పాన్ కార్డే కాదు, ఏవి కూడా కన్సిడర్ చేయొద్దు, ఓటర్ ఐడి కూడా సిటిజన్షిప్ కని ముంబై హైకోర్టు కూడా మంగళవారం నాడు ఒక బంగ్లాదేశీ సంబంధించిన అతను కోర్టులో కేసు వేస్తే ముంబై హైకోర్టు కూడా అదే తీర్పు ఇచ్చింది. ఈ ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ ఇవేవి మీరు భారత సిటిజన్ పౌరసత్వం కలిగిన వాళ్ళని ప్రూవ్ చేయడానికి ఒప్పుకోము ఈ ఐడెంటిటీస్ అని. సో మంగళవారం నాడు ఒకటేసారి సుప్రీంకోర్టు నుంచి అట్లాగే ముంబై హైకోర్టు నుంచి కూడా కాంగ్రెస్ కూటమి నాయకులకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఈ ఫార్మర్స్ ప్రొటెస్టు, రైతులు వ్యతిరేకి, మోడీ రైతులను చంపేస్తున్నాడు, లేకపోతే ట్రంప్కి భయపడ్డాడు, ఇవన్నీ చెప్పిన రాహుల్ గాంధీ పెట్టకథలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే ట్రంప్కి సంబంధించిన తారీఫులకి ఎక్కడా భారతదేశం తలొగ్గలేదు. అందుకే మంగళవారం నాడు మొత్తం రైతు సంఘాలందరూ కూడా, భారతదేశానికి సంబంధించిన రైతు సంఘాలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అట్లాగే శివరాజ్ సింగ్ చౌహాన్కి వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ కూడా చాలా పెద్ద ఉత్తరాలు రాశారు. మీరెక్కడా కూడా ట్రంప్కి తలొగ్గలేదు, మా రైతులను ఆదుకున్నారు, లక్షలాది మంది రైతులు ప్రాణాలను నిలబెట్టారు అంటూ రైతులు ఈ ఉత్తరాలు రాయటం కూడా, ఇవన్నీ రాహుల్ గాంధీ ఫాల్స్ క్లెయిమ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతూనే ఉన్నాయి. చాలా కొత్త నాటకం తీసుకొని వచ్చారు ఎలక్షన్ కమిషన్కి తీసుకొచ్చి బస్సుల్లో ఢిల్లీలో ఏదో హడావిడి చేయటానికి, ఇంతమంది ఎంపీలు మాకు మద్దతు ఉన్నారంటూ కూడా హడావిడి చేయటము, ఇదంతా మనం చూసాము. ఆ రోజు వీళ్ళందరూ కూడా ఒక రకమైన టీషర్ట్ వేసుకున్నారు. మెంతాదేవి అని చెప్పి బీహార్కి సంబంధించిన ఆవిడ ఆ టీషర్ట్లు వేసుకొని రాహుల్ గాంధీ అట్లాగే ప్రియాంక గాంధీ, ఈ మెంతాదేవి అనే ఆవిడకి 124 సంవత్సరాలు ఫేక్ ఓటు దొరికిపోయింది, మాకు ఎలక్షన్ కమిషన్ దొరికారు, బీజేపీ దొరికింది, మోడీ దొరికాడంటూ హడావిడి చేశారు. ఆఖరికి ఆ మెంతాదేవి ఓటర్ లిస్టులో ఉంది. టైపో ఎర్రర్ వలన ఆమెకి 34 సంవత్సరాలది 124 సంవత్సరాలు పడింది. ఆవిడ వీడియో రిలీజ్ చేసింది కూడా అసలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎవరు నా పేరు ఉపయోగించుకోవటానికి, వాళ్ళకి ఏ హక్కు ఉంది వాళ్ళని అంటూ కూడా తిడుతూ కూడా ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. సో ఇవన్నీ మనం చాలా క్లియర్గా కనబడుతోంది. వీళ్ళన్నీ ఫాల్స్ ఫేక్ నెరేటివ్స్ తీసుకొచ్చినా కూడా ఎక్కడా కూడా వర్కౌట్ కావట్లేదు. ఏ రకంగా చూసినా కూడా నరేంద్ర మోడీని వీళ్ళు ఎంత దెబ్బతీయాలని చూస్తుంటే ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా అంత వెలుగొందుతోంది. ఎక్కడా కూడా దారులు దొరకట్లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి వాళ్ళిద్దరికీ
ఎక్స్టర్నల్ ప్రెషర్ అమెరికా నుంచి కూడా తీవ్రమైన ప్రెషర్ ఉంది. ఎట్లాగైనా సరే భారతదేశంలో ప్రభుత్వాన్ని మార్చాలి, అది ఏ రూపేనైనా అల్లల్ల రూపేనైనా సరే ముందు మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని. అందుకే టీఎంసీకి సంబంధించిన ఎంపీ అభిషేక్ అయితే అసలు లోక్సభనే రద్దు చేయండి, డిజాల్వ్ చేయండి, మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టండి అంటున్నాడంటేనే మనకు అర్థమవుతోంది కాంగ్రెస్ కూటమి నాయకులు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఒకటి, ఎలాగూ వీళ్ళు అధికారంలోకి రాలేరు, ఈ రకంగా అయినా సరే అల్లలు సృష్టించైనా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి వీళ్ళంతా కూడా అనుకుంటున్నారు. ఓటర్స్ లిస్టులో ఫస్ట్లో ఈవీఎం రిగ్గింగ్ అన్నారు, ఆ తర్వాత కాదు ఈవీఎం మ్యానిపులేషన్ అన్నారు, ఆ తర్వాత ఓటర్స్ లిస్టులోనే రాంగ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ అన్నారు, ఆఖరికి ఇప్పుడు ఓటర్స్ లిస్ట్ అంటున్నారు. ఎక్కడా కూడా వీళ్ళు ఒక్క ఆరోపణ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అందుకే వీళ్ళు దారులు వెతుక్కుంటున్నారు. సో మనకి ఇక్కడ క్లియర్గా ఒకటి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులకు అర్థం కానిది ఏంటంటే ఓటర్స్ లిస్టులో కాదు, ఇబ్బంది అంతా ఓటర్స్లో ఉంది. ఓటర్సు మిమ్మల్ని కొడుతున్నారు, మోడీకి ఓటేస్తున్నారు, మోడీకి కొడుతున్నారు, మిమ్మల్ని ఎందుకు చేదరించుకుంటున్నారు అన్నది ఆలోచించుకుంటే తప్ప మీకు సమీప భవిష్యత్తులో కూడా ఎక్కడా కూడా ఈ రకమైన ఎత్తుగడలతో ముందుకెళ్దామంటే మాత్రం ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, భారతదేశం అన్నదైతే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.